న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారెంటీల అమలులో మరో ముందడుగు పడింది. నిన్న కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి మరో వారం రోజుల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ సీఎం సమావేశం అవుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం ఆ 2 గ్యారెంటీల అమలుపై ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉండగా అందులో సుమారు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో వినియోగించిన గ్యాస్ సిలిండర్స్ సగటున పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వినియోగదారులు సిలిండర్ ధర మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం అందించే సబ్సిడీ బ్యాంకు ఖాతాలో వేయాలా, లేదంటే చమురు సంస్థలకే చెల్లించి అర్హులకు 500 రూపాయలకే ఇవ్వాలా అనే అంశంపై పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత దీనిపై స్పష్టత రాబోతుంది. ఇక అధికారులు ఇప్పటికే కనెక్షన్ ఉన్న లబ్ధిదారుల వివరాలను ఇంటింటికి తిరిగి నమోదు చేస్తున్నారు. ఇక 500 రూపాయలకే సిలిండర్ మరియు ఉచిత విద్యుత్ పథకాలను కూడా అమలు చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే నిన్న జరిగిన కోస్గిలో సభలో అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇక ఇవాళ ఒక సబ్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ఈ సబ్ కమిటీ మీటింగ్ లో ఎటువంటి వాటిపై డిస్కస్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? మరి కాసేపట్లో సబ్ కమిటీ మీటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడికే సచివాలయంలోనే ఈ సబ్ కమిటీ మీటింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీములు ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీ స్కీములు భాగంగా 2 గ్యారెంటీ స్కీములు ప్రస్తుతం అమలు అవుతున్నాయి. మరో 2 గ్యారెంటీ స్కీములు ఈ నెలలోనే ఈ వారంలోనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఆ దిశగా కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా గృహజ్యోతి పథకం కూడా అమలు చేసేందుకు ఇప్పటికే మొత్తం ప్రణాళికలు రచిస్తుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ అంతటిని కూడా తీసుకుంటారు. ఇప్పటికే ఆ తెల్ల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే 90 లక్షలు పైగా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. సో వాళ్ళందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా ఈ గృహజ్యోతి పథకం కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పథకం అమలు చేసేందుకైతే ఈరోజు సబ్ కమిటీ ఇక్కడ సచివాలయంలోని భేటీ అవుతున్నారు. ఆ సబ్ కమిటీలో కొన్ని కీలకమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉన్నారో తెల్ల రేషన్ కార్డుదారులు వాళ్ళందరికీ కూడా ఈ గృహజ్యోతి పథకం కింద వాళ్ళు మినిమం ఎన్ని సిలిండర్లు ఇవ్వాలనేది కూడా ఈ కమిటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఆ నిర్ణయం ద్వారా తీసుకున్న తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక ఎంత వినియోగంకి సంబంధించి గ్యాస్ సిలిండర్ వినియోగానికి సంబంధించి ఏ విధంగా అమలు చేయాలనేది కూడా మనకి ఈ సబ్ కమిటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఇక ఈ గృహజ్యోతి పథకం కూడా ఈ మార్చి ఫస్ట్ వీక్లోంచి అమలు చేసేందుకు కూడా ఇప్పటికే కసరత్తు చేస్తుంది. దానిలో ఇంకోటి విద్యుత్ వినియోగానికి సంబంధించి కూడా ఇచ్చిన గ్యారెంటీ స్కీమ్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 200 యూనిట్లలో 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. సో అది కూడా అమలు చేసేందుకు కూడా ప్రణాళిక అయితే రచిస్తుంది. అది కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సబ్ కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా ఈ సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ నుంచి తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి సచివాలయానికి వచ్చిన తర్వాత సబ్ కమిటీ తోటి భేటీ అయ్యి మొత్తం ఈరోజు 3 అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఒకటి మిషన్ భగీరథ జరిగిన అవినీతి, అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇచ్చే పథకం దానికి సంబంధించి, అదేవిధంగా విద్యుత్ సంబంధించి 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సో వారు కూడా దానికి సంబంధించి మొత్తం కూడా ఈ 3 అంశాలు కూడా ఈ సబ్ కమిటీలో చర్చించిన తర్వాత ఫైనల్గా ఇక మార్చి ఫస్ట్ వీక్ నుంచి కూడా వీటన్నిటి కూడా అంటే మొదటి గృహజ్యోతి పథకం సంబంధించి గ్యాస్ సిలిండర్ విషయానికి మాత్రం మొదటి మార్చి ఫస్ట్ వీక్లోనే అమలు చేసేందుకైతే ఒక ప్రణాళిక అయితే రచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సర్తాజ్ సైదులు, మనం చూస్తే ఇక్కడ సబ్సిడీ ఏదైతే ఉందో అది బ్యాంక్ ఖాతాలో వేయాలా, లేకపోతే డైరెక్ట్ గా ఈ చమురు సంస్థలకే చెల్లించాలా అన్నది కూడా ఇవాళ డిస్కస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై ఇప్పటి వరకు ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు.
మాత్రము చమురుదారులకు వాళ్ళకి ఇవ్వాలా లేదంటే డైరెక్ట్గా నేరుగా లబ్ధిదారులకు ఇవ్వాలనేది కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ఒక క్లారిటీ కూడా రాబోతుంది. సో ఇది సబ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటారు అధికారులతో మాట్లాడిన తర్వాత. సో ఏ విధమైన ప్రణాళిక చేస్తే బాగుంటుంది అనేది కూడా తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మధ్యాహ్నం వరకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ సబ్సిడీకి సంబంధించి నేరుగా లబ్ధిదారులు ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వారికి ఇవ్వాలా లేదంటే ఆ గ్యాస్ చమురుదారులు వారు ఉన్నారో వారికి ఇవ్వాలనేది కూడా మనకి ఒక క్లారిటీ మధ్యాహ్నంలోకి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది.